అనుకున్నదే అవుతోంది. భారతిరెడ్డి రంగంలోకి దిగేశారు. ఇన్నాళ్ళు బిజినెస్ వ్యవహారాల మినహా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు వైసీపీ నేతలతో మాటమంతి కలుపుతున్నారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఆరాధిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ వ్యవహారం చాప కింద నీరులా సాగుతోంది. మరోవైపు వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్లో జగన్ అరెస్టుపై రకరకాల వదంతులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారతి ఎంట్రీ అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. భారతి ఇప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. బహిరంగంగా పార్టీ నేతలతో మాట్లాడటం, చర్చలు జరపడం ఎప్పుడూ లేదు. 2019 ఎన్నికల సమయంలో మాత్రం సొంత గడ్డలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పులివెందులలో బంధువర్గం, పార్టీ ముఖ్య నేతలతో ఒకసారి మాట కలిపేశారు. అయితే ఇప్పుడు భారతి యాక్టివ్ అయిపోయారు. పార్టీ నేతలతో మాటలు కలుపుతున్నారు. ఎక్కడ ఏం జరుగుతోంది, పార్టీలో ఎవరెవరు ఏం చేస్తున్నారు అంటూ ఆరాధిస్తున్నారు. భారతి సడన్ ఎంట్రీ ఆ పార్టీలో కలకలం రేపుతోంది. జగన్ స్వయంగా చెప్పినట్లుగా ఆయనకు సెల్ ఫోన్ లేదు. భారతి దగ్గర కూడా సెల్ ఫోన్ ఉంటుందో లేదో తెలియదు కానీ 3 రకాల పద్ధతుల్లో పార్టీ నేతలతో మంత్రాలు సాగిస్తున్నట్లు సమాచారం. బాగా ప్రముఖులైన పార్టీ నాయకులతో ఆమె నేరుగా మాట్లాడుతున్నారు. ఫోన్లోనూ మాట్లాడుతున్నారు. కానీ తన ఫోన్ నుంచి మాత్రం కాదు. జగన్ కుటుంబానికి నమ్మిన బంటుగా ఉంటూ మద్యం కేసులో చిక్కుకున్న ఓ రిటైర్డ్ మధ్యస్థాయి అధికారి ఫోన్ నుంచే ఆమె పెద్ద లీడర్లతో మాట్లాడుతున్నారు.